ఆరోగ్యం భాస్కరాదిశ్చేది. మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దేవుడు సూర్య భగవానుడు. సూర్యుడు అన్ని జీవరాశుల ఆత్మలకు సాక్షిగా ఆత్మరూపమై పోషించే దైవం. అటువంటి దైవానికి మనం ఇచ్చేటువంటి కృతజ్ఞతాంజలి ఈ రథసప్తమి. సూర్య ఉపాసన చేసి సూర్యుని ద్వారా శారీరక మానసిక రుగ్మతలను దూరం చేసి ఆధ్యాత్మిక వైభవం కలిగించేటువంటి సంస్కృతి సాంప్రదాయాల పండుగ ఈ రథసప్తమి. రథసప్తమికి సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మార్పు జరిగినప్పుడు ఋతువులకు అనుగుణంగా వాతావరణంలో అనేక రకాలైనటువంటి ఒత్తిడికి గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో శరీరంలో వాతం బాగా వృద్ధి చెంది శరీరం జడత్వం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ జడత్వంలో వాతం ద్వారా వాత సంబంధమైనటువంటి చర్మ సమస్యలు, జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు, శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు, సర్క్యులేషన్కి సంబంధించినటువంటి సమస్యలు, హృదయ సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా అధికమవడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని తగ్గించడానికి ఈ సమయంలో మనము పండుగ రూపంలో చేసేటువంటి ఈ దినచర్య అనేటువంటిది చాలా ఉత్తమంగా ఈ వ్యాధులన్నింటినీ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. రథసప్తమి రోజు బ్రాహ్మీముహూర్త కాలంలో నిద్ర లేచిన తర్వాత మనము తైల అభ్యంగనం చేయడం ద్వారా తైల గుణాలైనటువంటి స్నిగ్ధత్వం శరీరానికి కాంతిని, చర్మంలో ఉండేటువంటి వాతాన్ని దూరం చేసి ఎముకలు, నరాలకి బలాన్ని, పటుత్వాన్ని ఏర్పరుస్తుంది. స్నానం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది. స్నానంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఔషధాన్ని ఒకటి ఉపయోగిస్తాం. అదేంటంటే అర్కపత్రం. అర్కం అంటే జిల్లేడు. సూర్యుడికి ఇంకొక పేరు ఏంటంటే అర్కుడు. అంటే ప్రత్యక్షంగా సూర్యుడి యొక్క గుణాలు కలిగి మన భూమిపై ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ మొక్క అర్కము. ఇది యజ్ఞ ఫలితాన్ని పొందింది అని వేదం చెబుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి మొక్కతో ఆ రోజు రథసప్తమి రోజు వాత పిత్తాలను తగ్గించి జఠరాగ్నిని పెంచి స్త్రీ సంబంధమైనటువంటి వ్యాధులు కావచ్చు, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు కావచ్చు, కీళ్ల సంబంధమైనటువంటి వ్యాధులు కావచ్చు, వీటన్నిటిని దూరం చేసేటువంటి గుణాలు అర్కానికి ఉంది అని అర్క సంహితలో చెప్పారు. కాబట్టి ఆ రోజు మనం స్నానం ఆచరించేటప్పుడు 7 అర్కపత్రాలను తీసుకొని 2 శిరస్సు భాగంలో ఉండేటువంటి బ్రహ్మరంధ్రం దగ్గర, భుజాల దగ్గర ఉండేటువంటి సందుల దగ్గర పెట్టి వేడి నీళ్లతో స్నానం చేయడం ద్వారా జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు, కీళ్ల సంబంధమైనటువంటి వ్యాధులు, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు వీటన్నిటికీ దూరం కావడానికి అవకాశం ఉందని ఆయుర్వేద సంహిత అనేటువంటి అర్క సంహితలో చెప్పారు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి ఔషధం ఏంటంటే రేగిపండు. రేగిపండు కూడా సూర్యుడి యొక్క గుణాలు కలిగి, సూర్యుడి యొక్క తేజస్సుని కలిగి, సూర్యుడిలో ఉండేటువంటి శక్తిని మనం ఆవాహన చేయడానికి ఈ అర్కాన్ని, రేగిపండుని మనం ఈ రథసప్తమి రోజు స్నానం ఆచరించేటప్పుడు మనం తల మీద పెట్టుకొని చేయడం ద్వారా వ్యాధులు కావచ్చు ఇవన్నీ కూడా దూరం అవడానికి అవకాశం ఉంటుంది. సూర్యుడికి మనం చేసేటువంటి ఉపాసనలో భాగంగా యోగాలో చెప్పబడినటువంటి సూర్య నమస్కారాలు శరీర దారుఢ్యాన్ని పెంచుతాయి. అదేవిధంగా సూర్యుడికి మనం చేసేటువంటి ఉపాసనలో ఒక భాగంగా సంధ్యావందనము, ఆదిత్య హృదయ పఠనము, నైవేద్యము ఇవన్నీ కూడా దానము ఇవి మానసిక సంబంధమైనటువంటి ఉల్లాసాన్ని కలిగిస్తుంది. సూర్య భగవానులో ఉండేటువంటి శక్తిని ఆవాహన చేసి చిక్కుడులో ఉండేటువంటి శక్తితో కలిపి మనం తీసుకునేటువంటి నైవేద్యం అనేటువంటిది శారీరక మానసిక సంబంధమైనటువంటి రుగ్మతలని దూరం చేసి 7 జన్మల పాపాలని దూరం చేస్తుందని చెప్పడం జరిగింది. వేద అనుసారం సూర్యుడికి మనం చెప్పేటువంటి ప్రతీకగా రథం అనేటువంటిది శరీరంతో పోల్చినట్లయితే రథం పైన ఉండేటువంటి సూర్యుడు మనకి ఆత్మ సాక్షాత్కారం. రథ సారథిగా బుద్ధిగా చెప్పినట్లయితే 7 గుర్రాలు ఇంద్రియాలు అహంకారంగా చెప్పినట్లయితే పాములుగా ఉన్నటువంటి కుండలిని శక్తిగా ఉన్నటువంటి మనసుని ఆధీనంలో తీసుకున్నటువంటి బుద్ధి అనేటువంటి అనూరుడు ఈ రథాన్ని నడిపేటువంటి శక్తి కలిగినటువంటి వాడుగా, మరియు ఏకచక్రమైనటువంటి ఒకే చక్రం పైనటువంటి రథం నడుస్తూ ఉంది. ఇదే ధర్మము. అదేవిధంగా ఇది సంవత్సరంగా 2 ఇరుసులు దక్షిణాయనం ఉత్తరాయణంగా దీనికి ఉండేటువంటి 6 దళాలు 6 ఋతువులుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఈ ప్రతీక అనేటువంటిది మన యొక్క జీవన విధానాన్ని, మన యొక్క జీవనాన్ని తెలియజేసేటువంటి ఈ రథసప్తమిని మనం చేసుకోవడం ద్వారా శారీరక మానసికమైనటువంటి రుగ్మతలను దూరం చేసి ఆధ్యాత్మికమైనటువంటి వైభవాన్ని కలిగిస్తుంది.